బీసీ నేత ఆర్ కృష్ణయ్య బీజేపీ తరపు నుంచి కూడా రాజ్యసభ సభ్యత్వానికి ఆయన నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఆయన మనతో ఉన్నారు, వారిని తెలిసిన సార్ చెప్పండి. బీసీ నేతగా ఉన్నటువంటి మీరు అనేకమైనటువంటి పోరాటాలు బీసీల కోసం చేయడం జరిగింది. అయితే తరచూ పార్టీలు మారుతూ ఉంటారు, ఏ పార్టీ అధికారంలో ఉంటే కనుక ఆ పార్టీలోకి వెళ్తా ఉంటారని చెప్పేసి ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. దీని మీద మీరు సమాధానం విలేకరు సోదరులు దాన్ని వక్రీకరించవద్దు. ఎందుకంటే నేను పార్టీ మారినట్టు ఎక్కడనుందా, పార్టీలో జాయిన్ అయినట్టు, పార్టీకి పనిచేసినట్టు, జెండాలు మోసినట్టు, ఉద్యమాలు చేసినట్టు. నేను ప్రతి ఉద్యమం బీసీ సంఘం ద్వారా ఉద్యమాలు చేసిన, బీసీల కోసమే పోరాడినా, బీసీ డిమాండ్ల కోసం పోరాడినా. ఆ డిమాండ్లు సాధించే వరకు వదలలేదు. ఈ రోజు 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నా 6,000 హాస్టల్. ఇన్ని పార్టీలు మీరు ఎందుకు ఆరేది బేసిక్ బీసీలకు లాభం అవుతుందని బీసీ పార్టీలు కూడా బీసీలకు అనుకూల వైఖరి అవలంబించినప్పుడు కృష్ణా లాంటి సబ్జెక్ట్ తెలిసిన గుంజుకొని వాళ్ళకి మేలు చేద్దామని ఉంటాయి. అంటే ఏ పార్టీ పిలిస్తే ఆ పార్టీకి వెళ్ళిపోతారా? అంటే అధికారం ఎక్కడ, అధికారం ఏ పార్టీలో ఉంటే గనక ఆ పార్టీకి వెళ్తారనేటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ. అదేమి ప్రజలు ఏమనుకుంటున్నారు అందరంటే, బీసీలు కృష్ణన్న ఏడవున్నా బీసీల కోసమే పోరాడతాడు, బీసీలకు లాభమయ్యే పనే చేస్తాడు, ప్రతిరోజు బీసీ హక్కుల కోసమే పోరాడతాడని ప్రజలు అనుకుంటారు. అంటే ఇప్పుడు ఒక పార్టీ అభివృద్ధికి ఒక పార్టీ దానికి తప్పనిసరి. ఓకే సార్, ఇప్పుడు ఒక పార్టీ మీకు నమ్మి ఒక పదవి ఇస్తుంది, ఆ తర్వాత మీరు ఆ పదవిలో ఉంటూ ఆ పార్టీ తరఫున ప్రజల బీసీల కోసం పోరాటం చేయకుండా పదవికి రాజీనామా చేసి వీళ్ళని నమ్మకం రోజు ఇంకొక పార్టీకి వెళ్తాడు అని చెప్పేసి కూడా ఆరోపణ చేస్తున్నాయి. నమ్మక ద్రోహం కాదు, పార్టీలు ఉండుకుంటూ పార్టీ మాత్రం తప్పు. నేను ఏ పార్టీ అయితే ఇచ్చిందో రాజీనామా చేశాను. రెండవది, తెలుగుదేశం పార్టీ 2014లో సీఎం అభ్యర్థిగా తీసుకున్నది. చివరి దాకున్నా పార్టీలు మారే మనిషిని కాదు, నా సిద్ధాంతం బీసీ సిద్ధాంతం మరిచే మనిషిని కాదు. ఇంతవరకు ఎన్ని పార్టీల కండువాలు కప్పుకున్నారు? మొత్తం ఎన్ని పార్టీల కండువాలు మీకే తెలుసు, మీరే చెప్పాలి. నేను ఏ పార్టీ కోసం ఒట్లానేమని అడుగు. ఏ పార్టీ మొదట మీరు పార్టీ 2014లో తెలుగుదేశం పార్టీ సీఎం అభ్యర్థిగా పిలిచి ఎల్బీనగర్ సీట్ ఇచ్చారు, గెలిచారు. ఆ పార్టీలో చివరి వరకు ఉన్నా. ఆ తర్వాత మన జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి మళ్ళా ఇప్పుడు రాజ్యసభ ఇచ్చారు. అక్కడ కూడా పార్టీ కోసం చేసినా బీసీల కోసమే చేశారు. ఇప్పుడు రాజీనామా చేసి బీజేపీ ఇంటికాడ ఉన్న బీజేపీ పార్టీ విడిచి గౌరవించి బీసీల అభిప్రాయాలను బీసీలను గౌరవించారు. ముందుగానే రాజ్యసభ సభ్యత్వం ఇక్కడ సెట్ చేసుకుని ఆ తర్వాత అక్కడ వైసీపీకి రాజ్యసభ సభ్యత్వం రాజీనామా చేసినటువంటి వైసీపీ ఆరోపణ చేస్తున్నారు. బీజేపీ పార్టీలో అట్లాంటివి ఉండేవి. బీజేపీ పార్టీలో అండర్స్టాండింగ్లు, దాటివేత వైఖరులు, అది సిద్ధాంతం విలువలు, నైతిక విలువలు కలిగిన పార్టీ. రెండవది ఎవరినంటే వాళ్ళని తీసుకోరు. ఇప్పుడు ముచ్చటగా మూడో పార్టీలో ఇప్పుడు మీరు పార్టీ కండువేసుకున్నారు. ముచ్చటగా మూడో పార్టీలో పార్టీలను గౌరవిస్తున్నాయి కానీ అడగాలి. అన్ని పార్టీలు గౌరవిస్తూ అన్ని పార్టీలు మారుతూ వచ్చారు. అంటే బీసీలకు లాభం ఏడుతుంటే నేను ఏ దానికైనా పోతా. బీసీలకు అభివృద్ధి కోసం స్కీములు పెడతారు. ఇప్పుడు చట్టసభలో రిజర్వేషన్లు పెడతామంటే ఎక్కడికైనా పోతారు. ఇప్పుడు మీరు అంటే బీజేపీలో చివరి వరకు ఉంటారా? ఎందుకుండా ఆ పార్టీ నా పుట్టుకనే ఆ పార్టీ మా తల్లి లాంటి సంస్థ. అంటే ఇప్పుడు ఈ బీజేపీ హిందుత్వానికి బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటది. అవును, కాబట్టి మీరు హిందుత్వం కాపాడేందుకోసం హిందుత్వం తరఫున ఇతర అన్ని మతాలతో పోరాటాలు కూడా చేస్తారా? అన్ని మతాలతో పోరాటం హిందూ ధర్మంలో లేదు. హిందూ ధర్మంలో సకల సర్వే జన సుఖినోభవంతని ఉంది. అన్ని మతాల వాళ్ళని గౌరవించే సంస్కృతి భారత ధర్మానికి ఉంది, హిందూ ధర్మానికి ఉంది. అందుకే ఈ దేశంలో ఇన్ని మతాలున్నాయి, ఇంతమంది మనుషులు అన్నమతస్తులు మనగలుగుతున్నారు. వేరే పాకిస్తాన్కి పోయి అంటే సనాతన ధర్మం కోసం పోరాటం చేస్తారని అడుగుతా. పాకిస్తాన్ లో గాని వేరే దేశంలో హిందూ మతాన్ని స్టార్ట్ చేస్తారని చేయలేదు. కానీ ఇక్కడ ఈ భారతదేశంలో హిందూ దేశంలో అన్ని మతాలున్నాయి. హిందూ ధర్మం ఉంది, జైన ధర్మం ఉంది, బౌద్ధ ధర్మం ఉంది, క్రిస్టియన్ ఉంది. ప్రతి మతమును జీర్ణం చేసే గొప్ప మనస్తత్వం, గొప్ప విశాల దృక్పథం ఈ భారతదేశ ధర్మంలో ఉంది. నెక్స్ట్ తదుపరి మీరు హిందుత్వం కోసం పోరాటం చేస్తారా, బీసీల కోసం పోరాటం చేస్తారా? హిందుత్వం అనేది మన తల్లి లాంటిది, బీసీలు అనేది అన్నదమ్ములు లాంటి. అన్నదమ్ముల వాటా కోసం పోట్లాడుతున్నా నేను. తల్లిదండ్రుల మీద అన్నదమ్ముల అన్నలు ఎక్కువ మీద వాటా తమ్ముళ్ళకి తక్కువ ఉంది. అందుకే తమ్ముళ్ళ వాటా తమ్ముళ్ళకి ఇవ్వమని కొట్లాడుతున్నా.
ఒక తల్లి మీ నాయన మీ కుటుంబంలో నీ వాట కోసం నీ ఓట్లాడుతున్నావా లేదా? మా తల్లిదండ్రుల ఆస్తిలో వాటా కోసం కొట్లాడతారు. ఎవరైనా ఇవ్వకపోతే కొట్లాడతారు. ఇక్కడ ఇవ్వమని కొట్లాడుతున్నారు. బీజేపీ ఎంపీగా మీ పోరాటం ఆరాటం ఏముంటది? బీసీల గురించి పోరాడతా, బీజేపీ ఆశయాలకు తగ్గట్టు వాళ్ళు ఇచ్చిన దాని మీద పోరాడతా. బీసీల మీద జరిగే దాడుల గురించి మీరు ఎట్లా మాట్లాడతారు? తప్పనిసరి పోరాడతా, ఎక్కడైనా పోరాడతా. ప్రథమ కర్తవ్యంగా సార్ పోరాడతా. ఇది ఆర్ కృష్ణయ్య. ఇప్పటి వరకు 3 రాజకీయ పార్టీలు మారాను, అయితే గనక బీసీల కోసమే తన రాజకీయ పార్టీలు మారుతా ఉన్నానని చెప్పి చెప్తా ఉన్నారు. అయితే ఆ హిందుత్వం తల్లి లాంటిది, అన్నదమ్ములు లాంటి వాళ్ళు బీసీలు కాబట్టి వీటన్నిటి కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తానని చెప్పడం జరుగుతోంది. బీసీల కోసము ఏ పార్టీలో ఉన్నా కూడా తను పోరాటం చేస్తున్నారు. బీసీల కోసమే తన పార్టీలో మారడం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య స్పష్టం చేస్తా ఉన్నారు. కెమెరామెన్ అస్గర్తో విజయ్ చంద్రన్, ఏపీ అసెంబ్లీ వద్ద నుంచి.